చేస్తున్నాను. ఎందుకంటే నేను స్పిరిచువల్ పర్సన్ కదా, సన్యాసిని ఆశీర్వాదం చేయాలి. సన్యాసి ఎప్పుడే కానీ ప్రసంగాలు చేయకూడదు. ఆశీర్వాదం మీ అందరికీ మొదటగా ఆశీర్వాదం. అలాగే చాలా దూరం నుంచి మనం పిలవగానే మనకు సమయం ఇచ్చి మనల్ని అందరినీ చైతన్యపరచడానికి వచ్చినటువంటి పెద్దలు, ప్రస్తుత ధర్మశాసన సభ్యులు, ధర్మపరంగా గెలిచారు వారు, ధర్మశాసన సభ్యులు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మాకు సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. అలాగే మన ప్రాంతపు అమ్మ, మన ఆడబిడ్డ గద్వాల్ జేజమ్మ, ఏ కార్యక్రమం ఉన్నా, ఎక్కడున్నా, ఎంత చిన్న కార్యక్రమమైనా, ఎంత పెద్ద కార్యక్రమమైనా ఓపిక ప్రధానం. ఓపిక చూసుకొని మనకై సమయం ఇచ్చినటువంటి అమ్మ, మీకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి పెద్దలకు, చిన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధన్వాడకు వచ్చి వెలిశాడు, ధన్వాడలో కొలువు తీరాడు. కానీ ఇదంతా ఆషామాషిగా జరిగిన విషయం కాదు. శివాజీ మహారాజ్ ఇక్కడ రావడానికి మా హిందూ కర్తల యొక్క శ్రమ ఉంది, నిరీక్షణ ఉంది, త్యాగం ఉంది. 14 సంవత్సరాలు నేను ముంబై నుంచి వచ్చి గ్రామంలో ఆశ్రమాన్ని నెలకొల్పిన 2011 సంవత్సరం నుంచి మా రవి, చక్రి, మా సుదర్శన్ అన్న, మా విష్ణు అన్న, ఉమేష్ అన్న నాకు పరిచయం. ఏ సందర్భంలోనైనా ఏ కష్టం వచ్చినా, ఎవరు ఏమన్నా మేమున్నామని నా వెనుక నిలబడ్డటువంటి వీరులు వాళ్ళందరూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. దేనికో తెలుసా? శివాజీ మహారాజు విగ్రహాన్ని ఇక్కడ పెట్టడంలో జరిగినటువంటి కుట్రలు, వారి మీద అసత్యపు ప్రచారాలు చేసినటువంటి ప్రతి విషయం నాతో పంచుకున్నారు. నాకు చాలా బాధేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళు విషజల్లేటటువంటి ఒక ఫ్యాక్టరీ కడతాం, పర్మిషన్ ఇవ్వమని అడిగలేరు. తాపి 10 మంది కొంపలు నాశనం చేస్తాం, ఒక వైన్స్ పెట్టుకుంటాం, పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు అడగలేదు. 10 మందిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించేటటువంటి సంస్థ నెలకొల్పుతాం, మాకు పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు అడగలేదు. వాళ్ళు అడిగిందో తెలుసా? వాళ్ళు అడిగింది ఏమిటో తెలుసా? భరతమాత ముద్దు బిడ్డ కోసం అడిగారు, ఇక్కడ పెట్టుకుంటామని. కానీ ఇవ్వలేదు, ఒప్పుకోలేదు. కానీ ఈరోజు ఇక్కడ ప్రస్తుతం ఆ తల్లి లేదు. ఎవరు? ప్రస్తుతం మన శాసనసభ అధ్యక్షురాలైనటువంటి పర్ణికరెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఈ ఘనత, ఈ కీర్తి అమ్మకే దక్కింది. ఎందుకనగా వారి హయంలో శివాజీ మహారాజ్ ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. కాబట్టి అమ్మ, మీరు ప్రస్తుతం ఇక్కడ లేరు, మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. చాలా ఇబ్బందులు, చెప్పలేనటువంటి ఇబ్బందులు. వాళ్ళు ఏంటంటే ధర్మాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, మా రవి, మా చక్రి, వీళ్ళందరూ కూడా కాళ్ళ చెప్పులు అరిగిపోయే వరకు తిరిగారు. విగ్రహం పెడతాం, మాకు పర్మిషన్ ఏమని ఇవ్వలేదు. ఎన్నో సందర్భాల్లో నాతో చెప్పారు, స్వామీజీ మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం, అవ్వట్లేదు, కొంచెం ఆశీర్వాదం గట్టిగా ఏమని చెప్పారు. నేను అన్నాను, ఎవరైతే ఇవ్వమన్నారో వాళ్ళే ఇచ్చే సందర్భం ఒకటి వస్తుంది, మనం పెడతాం. తప్పకుండా మనం శివాజీ మహారాజుని ధన్వాడలో పెడతామని ఆ రోజు చెప్పాను. ఈరోజు కూర్చున్నాడు. మేము చెప్పేది ఒకటే, చూడండి, ప్రపంచవ్యాప్తంగా హిందూ అనేవాడు అద్భుతమైనటువంటి సమరసత భావం కలిగిన వాడు. హిందూ అనేవాడు సాక్షాత్తు కల్పవృక్షం అంతటి సమానుడు. హిందూ అనేవాడు ఎవనికి అన్యాయం చేయడు, ఎవని కడుపు మీద కాలు జాపడు. హిందూ అనేవాడు పెడతాడు తప్ప ఎవరిని అడిగేవాడు కాదు. అటువంటి ఈ హిందూ జాతికి వీర తిలకమైనటువంటి శివాజీ మహారాజు విగ్రహం పెట్టుకోవడానికి ఇన్నాళ్ళు నిరీక్షించాము. కాబట్టి ఇది మన దౌర్భాగ్యం. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు ఇంకొక విషయం కూడా తెలిసింది.
ఒక గ్రామంలో శివాజీ విగ్రహం పెడతామని కార్యకర్తలందరూ పోతే అక్కడ లోకల్లో ఉండేటటువంటి నాయకులందరూ పెట్టనివ్వలేదట. ఇటువంటి పరిస్థితి మన సమాజంలో ఉండకూడదు. మనం పెట్టాల్సింది ఎవరిని గౌరవించాలి, ఎవరి కోసం మనం ప్రాకులాడాలి, అటువంటి విషయాన్ని మనం గమనించిన నాడే మన జన్మ సార్థకతకు ఒక అర్థం ఉంటుంది. ఇటువంటి దేశంలో, ఈ జాతిలో, ఈ ధర్మంలో పుట్టినందుకు మన జన్మకు, మన జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. నేను ఆధ్యాత్మికవేత్తను కాబట్టి ధార్మికమైనటువంటి అంశం మీద ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే పెద్దలు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి. పరాశ్రీ స్వామి ఏంటి అన్న విషయం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీ అందరికీ తెలుస్తుంది ఏమిటి పరాశ్రీ స్వామి అని. చూడండి, ధర్మం మనకు నేర్పినటువంటి విషయం ఏంటంటే గీతలో పరమాత్మ చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అని చెప్పాడు. అర్థం ఏంటంటే హిందూ అనేవాడు ఎన్నాళ్ళు బ్రతికినా, ఎన్ని జన్మలెత్తినా మన ధర్మాన్ని గౌరవించాలి, మన ధర్మాన్ని ప్రేమించాలి, మన ధర్మంలో పుట్టిన వాళ్ళనే మనం ఆదరించాలి. అదే మన ధర్మానికి ఉండేటటువంటి విలువ. కానీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్నది ఏమిటి? ఇంతకుముందే చెప్పాను ఎగ్జాంపుల్. వెళ్ళిన వాళ్ళు ఎవరు? మన ధర్మవీరులు. విగ్రహం ఎవరిది? మన ధర్మవీరుందే. పర్మిషన్ ఇయ్యని వాళ్ళు ఎవరు? మన ధర్మం వాళ్ళే. ఇటువంటి పరిస్థితి మన సమాజంలో ఉండకూడదు. ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఎక్కడున్నా ప్రతి ఒక్కరం సంఘటితమై, ఐక్యమత్యమై ప్రతి ఒక్కరం వెళ్ళి ప్రశ్నించాలి, అడగాలా వద్దా? సంతోషం. చైతన్యంగా ఉండి సంఘటితంగా ఉంటే మాలాంటి సాధువులు, మాలాంటి గురువులు ఇంకొక 100 సంవత్సరాలు మీకోసం తపస్సులు చేస్తారు. మొన్న ఒక పెద్ద పీఠాధిపతి నాకు ఫోన్ చేశాడు. ఏమయ్యా పరాశ్రీ, ఆధ్యాత్మికత అంతా ఆజాబ్రకు పెడుతున్నావు, ఏమిటి నీ సంగతి అని అడిగాడు. అంటే అర్థం ఏంటంటే ఇట్లా స్టేజ్ల మీదకి ఎక్కి మాట్లాడడం, ప్రసంగించడం, చర్చించడం. ఇంకొక పెద్ద నాయకుడు ఫోన్ చేశాడు, ఏమయ్యా ధార్మికతను మొత్తం బాజారు పాలు చేస్తున్నావు ఏమిటి అని అన్నాడు. నేనేం చేశాను? ఏ రాజకీయ నాయకునన్నా నేను ప్రశ్నించానా? ఏ మతాన్నన్నా తిరస్కరించానా? ఏ సాంప్రదాయాన్ని నేను ఖండించలేదు. ఎవరి మతాన్ని వాళ్ళని గౌరవించుకోమని చెప్పాను. మనకు పార్టీలతో సంబంధం లేదు, మన కులాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు. మనకు కావలసింది ఒక్కటే, ఏమిటంటే భరతమాతను గౌరవించాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి. ఇది మేము చెప్పినటువంటి నినాదం. ఈ 2 మాటలు చెప్పినందుకే ఒక పెద్ద పీఠాధిపతి, ఆయన పేరు కనుక ఈ స్టేజ్ మీద చెప్తే నాకే సిగ్గేస్తుంది. ఏమంటాడో తెలుసా? ఆధ్యాత్మికతను మొత్తం బాజారుకి తీసుకొస్తున్నావు అన్నాడు ఆయన. నేనేం చేశానని అంత మాట్లాడడం లోపల అంతరార్థం. ఇటువంటి దౌర్భాగ్యం ఉండడం వల్ల, ఇటువంటి దాస్యం వల్ల ఈ దేశం మన ధర్మంలో మన కార్యక్రమాలు చేసుకోవడానికి, మన వీరులను ప్రతిష్ఠించుకోవడానికి మనం పర్మిషన్లు అడిగేటటువంటి దౌర్భాగ్యం ఈరోజు మనకు వచ్చింది. ఇటువంటి పరిస్థితి మనకు రాకూడదు. ఇంకొక అందరు బాగినాలే, ఏ విషయమునైనాను సాధువు యొక్క వాక్కులో వచ్చిందంటే అది సత్య ప్రమాణమై ప్రకటితం కాక తప్పదు. ఏమిటంటే జన్మ బానిసత్వం అయితే మార్చుకోవచ్చు, జీవనం బానిసత్వం అయితే మార్చుకోవచ్చు, వారసత్వం బానిసత్వం అయితే మార్చుకోవచ్చు. కానీ ధర్మం ఎన్నటికీ బానిసత్వం కాకూడదు. ఎందుకంటే భగవంతుడే చెప్పాడు. ఏమని? నేను కాపాడుతానని చెప్పలేదు భగవంతుడు. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పాడు. అవునా కాదా? మీరేమనుకుంటారు? దేవుడు ఉన్నాడులే, అన్ని చూసుకుంటాడు, దేవునికి వదిలేద్దాం అంటారు చాలా మంది. చూడండి, భగవంతుడు అన్నీ చేసేవాడైతే, భగవంతుడు అన్నీ చూసేవాడైతే భగవంతుని చేతుల ఆయుధాలు ఎందుకుంటాయి చెప్పండి? ఆయన చేతితో ఇట్లంటే అయిపోదా? ఆయన తలుసుకుంటే ప్రపంచాన్ని మార్చడా? ఎందుకు ఆయుధం పట్టి అవతారం ఎత్తి ధర్మరక్షణ చేయవలసి వచ్చింది? ఒక్కసారి మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకోవాలి. భగవంతుడు మనకు అవసరం, పూజలు మనకు అవసరం, భగవంతుని పూజించడం మనకు అవసరం. ఎందుకోసం అంటే కుక్కలు, నక్కలు, పందులు పూజలు చేయవు కాబట్టి, మానవ జన్మ ఎత్తినందుకు, మనుష్య జ్ఞాన వికాసం జరిగినందుకు మనం పూజలు చేయాలి. అంతే తప్ప ధర్మం మీద బానిసత్వం పనికిరాదు. ఏమిటి ఆ బానిసత్వం? ఎక్కడుందా బానిసత్వం? మన ధర్మంలో, మన మధ్యలో, మన ప్రాంతంలోనే ఉన్నది. ఏమిటంటే మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు, అసంఖ్యాకమైన ఋషిగణం ఉన్నది,
అసంఖ్యాకమైనటువంటి యోగులు ఉన్నారు, సిద్ధ పురుషులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ఎందరో దేవతలు ఉన్నారు. కోసుకొని తినేటోళ్ళకు కోసే దేవతలు ఉన్నారు, తాగే వాళ్ళకు తాగే దేవతలు ఉన్నారు, సాత్వికంగా ఉండే వాళ్ళకు సాత్విక దేవతలు ఉన్నారు. ఇంతమంది దేవతలు మనకున్నంగా, ఇంతమంది దేవీ దేవతలు మనకున్నంగా వేరే దేవుళ్ళతో మనకేం అవసరం? ఇది ఇంతకుముందు నేను చెప్పినటువంటి ధర్మద్రోహం ఇదే. ఎందుకోసం చెప్తున్నానంటే ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్, నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని. ధర్మం ఎప్పుడు కానీ బానిసత్వంలో పడిందంటే సమాజం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈనాడు మన ధర్మం బానిసత్వంలో ఉంది. ఏమిటో తెలుసా? మన దేవుళ్ళతో సత్యం లేదంట, మన దేవుళ్ళతో పవర్ లేదంట, వేరే దేవుళ్ళతో పోయి కందులు చేసి రావడం. ఏం అవసరం? అవునయ్యా, నీకు కోసుకొని తినాలంటే ఎల్లమ్మ తల్లికి 100 యాటలు పోయి. ఇక్కడ పక్కన రోడ్డు మీద సడక్ బాలమ్మ ఉంది, కొన్ని వేల మందికి సంతానం ఇచ్చింది అమ్మ, వేల మందికి బాలమ్మ కొయ్యిరి, లేదంటే మన బీరప్ప స్వామి కొయ్యిరి, మన మల్లన్న స్వామి కొయ్యి. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, నేను ఇంతకుముందే చెప్పాను, ధర్మం బానిసత్వం అయితే సర్వనాశనం అయిపోతాము. ఎందుకంటే ధర్మం మూలం, ధర్మం ప్రధానం జగత్, అది వేదం చెప్పిన మాట. ఎందుకోసం అంటున్నానంటే ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, ఒకవేళ దర్గాలకి కందుర్లు చేయవలసిన అవసరం వస్తే మహమ్మదీయులు చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు, మనకు సంబంధం లేదు. వాళ్ళ దర్గాలకు వాళ్ళు పూజ చేసుకోకు. ఒకవేళ మసీదులో ప్రార్థనలు చేయవలసి వచ్చినా, మసీదుల్లో నమాజులు చేయవలసి వచ్చినా వాళ్ళు చేస్తారు. ఇంకొకటి, చర్చిలో ప్రార్థనలు చేయవలసి వచ్చినా, చర్చిలో ఏమన్నా పండగలు చేసుకోవాల్సి వచ్చినా క్రైస్తవులు చేస్తారు, మనకు సంబంధం లేదు. ఒకవేళ ఆ మసీదులకు, దర్గాలకి, చర్చిలకు మనకు సంబంధం ఉందని చెప్పే మగాడు ఎవడన్నా ఉంటే వేదిక మీదికి రారి. వాటికి మనకు సంబంధం వెంట్రుకంతా కూడా లేదు అని వేదాల ప్రకారంగా నేను నిరూపిస్తా. ఈ విషయం నేను ఎందుకోసం చెప్తున్నానంటే మన వాళ్లకు వేద కాలం నుంచి వేద ప్రమాణంగా ఋషులు మనకు ధారపోసినటువంటి సత్యం ఏంటో తెలుసా? భగవంతుడు ఎక్కడో లేడు, ఈశ్వరుడు సర్వంతర్యామి, అన్నిటిలో దైవత్వం చూడమని చెప్పాడు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఆధ్యాత్మికతతోనే మనకు నేర్పారు మన పెద్దలు. మనం వాళ్ళని మొక్కుతాం, మనం వాళ్ళని పూజ చేస్తాం, వాళ్ళు కూడా మన దేవుళ్ళ కాడుకొచ్చి పూజలు చేయమని చెప్పండి. వాళ్ళని కూడా మన ఎల్లమ్మ తల్లికి వచ్చి బోనం పెట్టమని చెప్పండి. పెడతారా? మనం ఎందుకు పోవాలి? మనకేం తక్కువైంది పోవాలి? పోనీ మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లేని పిచ్చగాలమా? దేవుళ్ళు లేని పిచ్చగాలమా? మళ్ళీ ఎందుకోసం పోవాలి? పోవలసిన అవసరం మన పెద్దలకు వచ్చింది. ఎందుకో తెలుసా? బానిసత్వపు జీవితాలు మన జీవించారు, భయంకరమైన జీవితం జీవించారు మన వాళ్ళు. అప్పుడు టెక్నాలజీ లేదు, కంప్యూటర్ లేదు, కరెంటు లేదు, బెదిరించి గొంతు మీద కత్తి పెట్టించారు. కాబట్టి మన వాళ్ళు చేశారు. మన వాళ్ళు తెలియక తప్పు చేశారు, అజ్ఞానంతో తప్పు చేశారు, భయంతో తప్పు చేశారు. మనకిప్పుడు అవసరం లేదు. అవునా కాదా? చూడండి, సమానత్వం అన్నది అందరికి సమానం. ఇంకొకటి, అందరూ భాయి అనే ఒక నినాదాన్ని తీసుకురావడం మేము కూడా సమ్మతిస్తాం. కలిసిమెలిసి బ్రతుకుదాం, కలిసిమెలిసి జీవిద్దాం. ఇది లౌకిక దేశం అంటారు, మీరంటారు. నేనైతే ఒప్పుకోను. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు. నేను సన్యాసిని, మాన అవమానాలకు అతీతుణ్ణి. ఇది లౌకిక దేశం కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇది లౌకిక దేశం, మేము కూడా భాయి అంటాం. శ్రీరామనవమి శోభయాత్రలో రాళ్ళేసిన వాడు ఎవడు? నిన్న శోభయాత్రలో చాలా ప్రాంతాల్లో రాళ్ళు వేశారు. ఎందుకోసం? వేయవలసిన అవసరం ఏమొచ్చింది? మేమేమన్నా మీ ప్రాంతాలకు వచ్చి మేము రాళ్ళేసామా? భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో హిందూ అనేవాడు ఒక్క మత కేంద్రం మీద రాలేశాడా? చూడండి,
భాయి భాయి అనే నినాదం మీరొక్కటే పాటిస్తే సరిపోదు, మేమొక్కరమే పాటిస్తే సరిపోదు, ఇందరం కలిసి పాటించాలి, ఇద్దరం కలిసి జీవించాలి. దానికి మేము ఎప్పుడు స్వాగతిస్తాం. మీరందరూ మీ మీ ధర్మాన్ని మీరు గౌరవించుకోండి, రాజ్యాంగాన్ని గౌరవించుకోండి, మమ్మల్ని గౌరవించండి, మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. అవునా కాదా? అవునా కాదా? అట్లంటైతే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు పాదాల సాక్షిగా మీరందరూ నాకు ఒక మాట ఇవ్వాలి. ఇస్తారా? ఇస్తారా? చేతులు పైకెత్తి పిడికిలు బిగించండి. ఈ రోజటి నుంచి మేము ఎవరం కూడా పీర్ల పంగకి పోము. ఈ రోజటి నుంచి మేము ఎవరం కూడా దర్గాలకి కందుర్లు చెయ్యము. ఈ రోజటి నుంచి మేము ఎవరం కూడా చర్చిలకి పోము. భారత్ మాతాకి. చూడండి, ఆగండి ఒక నిమిషం. పరాశ్రీ స్వామి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని చాలా మంది అంటున్నారు ఈ మధ్యలో. నేను మహమ్మద్ ప్రవక్తని ఎప్పుడు తిరస్కరించలేదు, నేను ఖురాన్ని తిరస్కరించలేదు, బైబిల్ని తిరస్కరించలేదు, యేసు ప్రభువుని తిరస్కరించలేదు, అల్లాని తిరస్కరించలేదు. నేను అంటున్నది ఒకటే, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ పూజలు మీరు చేసుకోండి, మీ దేవుళ్ళని మీరు కొలుసుకోండి. మీరు మాతోనికి వస్తే మేము కూడా మీతోనికి వస్తాం. ఇది పరాశ్రీ స్వామి యొక్క నినాదం. ఇంకొక చిన్న మాట, లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే, ఈ మధ్యలో మాలాంటి పెద్దలు, ఇటువంటి ప్రముఖులు ధర్మం కోసం పోరాడుతుంటే మన వాళ్ళ మీద కొన్ని నిందలు వేస్తున్నారు. కాబట్టి ఈనాడు పంచభూతాలు ప్రకృతి మన పక్షాన ఉన్నది. ఎందుకో తెలుసా? జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన ఒక ఎగ్జాంపుల్, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన ఒక ఎగ్జాంపుల్. ఏమిటంటే, ఎవరి మీద బాంబులు వేస్తున్నారో ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి. ఎవరి మీద బాంబులు వేస్తున్నారు? వాళ్ళకు వాళ్ళే భాయి భాయిగా అన్నప్పుడు మనకెందుకు వాళ్ళు భాయి భాయి? ఇది మనందరికీ కనువిప్పు. ఎందుకంటే ప్రకృతికి వచ్చిపోయి మా వాళ్ళు వినరు, చెప్పినా మా వాళ్ళు మారరు. వీళ్లకు కనువిప్పు కలగాలని చెప్పి పంచభూతాలు ఆడుతున్నటువంటి తంత్రాంగం ఇదంతా. ఇప్పటికైనా ఆలోచించండి. బంగ్లాదేశ్లో జరిగింది ఏమిటి? పెహల్గావ్లో జరిగింది ఏమిటి? జరిగింది ఏమిటి? ఎవడు చేశాడు? ఎందుకు చేశాడు? చేయవలసినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ చాలా మంది అంటారు బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు. 1947వ సంవత్సరంలో బీజేపీ అధికారంలో లేదు. అప్పుడు మత కల్లోలాలు జరగలేదా? ఒకవేళ ఆర్ఎస్ఎస్ అంతా ఇదంతా చెప్తుంది అనుకుంటారు. బంగ్లాదేశ్లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, పాకిస్తాన్లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, అక్కడ ఎందుకు జరుగుతున్నాయి మరి మత కల్లోలాలు? ఎవడు సృష్టిస్తున్నాడు? ఇది మన వాళ్ళందరూ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. చిట్ట చివరి ఒక మాట చెప్తాను. ఏమిటంటే, ఈ నాటితో ఒక వీరుడు, భరతమాత గర్వించేటటువంటి ఒక వీరుడితో ఈనాటి ధన్వాడకు పట్టిన మక్కిలంతా పోయింది. ఈ సుదినాన్ని మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మాకందరికి ఒక వేదికను పంచి మాతో మీకు ఇటువంటి సందేశాన్ని ఇప్పించినటువంటి హిందూ వాహిని కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే మనకై సమయం ఇచ్చినటువంటి రమణారెడ్డి గారికి, డి కరుణమ్మ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, ఈ మధ్యలో సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఏమిటో తెలుసా? మొన్న మధ్యలో వెంకట రమణారెడ్డి మీద దాడి జరిగిందని ఒక న్యూస్ వచ్చింది. చూడండి, ధర్మం కోసం నిలబడ్డ వ్యక్తుల లోపల, ధర్మం కోసం మాట్లాడే వ్యక్తుల లోపల రాకేష్ రెడ్డి గారు, వెంకట రమణారెడ్డి గారు ఈ మధ్యలో మనకందరికి అందుబాటులో ఉన్న వ్యక్తులు. అటువంటి నాయకులు రావాలని చెప్పేసి ఒక సన్యాసిగా నేను కోరుకుంటున్నాను. ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, ధర్మం కోసం మాట్లాడు. నీ పార్టీ కోసం జీవితమే త్యాగం చేయి, నీ పార్టీ కోసం నీ ఆస్తులు మొత్తం రాసి, నీ పార్టీ కోసం నువ్వేమైనా చేసుకో, కానీ ధర్మం కోసం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తే వెంకట రమణారెడ్డి గారిని కానీ మన రాకేష్ రెడ్డి గారిని కానీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, నేనేమన్నా తప్పు మాట్లాడానా? గట్టిగా చెప్పాలి, నేను తప్పుడు మాట్లాడినా? ఒకవేళ నేను తప్పు మాట్లాడినటువంటి సందర్భం మీకు అనిపిస్తే నాకేం అవసరం లేదు, నేను సన్యాసిని. భారత్ మాతా కీ